శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న చిన్న మామూలు లే పీపుల్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ అయినటువంటి సినిమా హీరోలు కూడా చూసాం, వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసాం. అలాగే చాలామంది డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా చూసాం. ఏమంటే మేము ఒక రేంజ్లో ఒక హీరోగా నేను ఎదుగుతున్నప్పుడు, లేకపోతే నేను ఒక హీరోయిజంతో నేను ఒక రంగంలో దూసుకెళ్ళిపోతున్నప్పుడు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా అప్పుడు నాకు రైవల్రీ ఎవరితో అయితే ఉందో, రైవల్స్ లేదా నా బంధువులు లేదా నా స్నేహితులు, నా అభివృద్ధిని చూడలేనటువంటి వాళ్ళందరూ కూడా నాకు చేతబళ్ళు చేయించేశారు అని చెప్తున్నారు. ఇంకొక స్టెప్ డీప్గా వెళ్ళి, బాధపడేవాడికి నొప్పి తెలుస్తుందండి, అది నేను అనుభవించాను కాబట్టి నాకు తెలిసింది అంటే, నొప్పున్నవాడు మంట కాలిందనుకోండి, ఆ మంట మాకు తెలుస్తుంది, అవతలడికి ఏం తెలుస్తుంది, లెక్చర్లు ఇస్తారు తప్ప అనేటటువంటి విధానంలో చాలామంది మాట్లాడారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. చదువుకున్నా సరే ఇటువంటి వ్యక్తులు ఈ మూఢనమ్మకాల బాటలో పడుతున్నారు. పాపం గోగినేని బాబు గారు, అలాగే ఐక్యరాజ్య వీళ్ళంతా కూడా జన విజ్ఞాన సమితి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పాపం ఎంత విజ్ఞానాన్ని నూరుపోసినా సరే వాళ్ళని గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ, మూఢనమ్మకాల్లో ఇరుక్కుపోయినటువంటి వీళ్ళు అప్రోచ్ అయినటువంటి డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ కపట గురువుల చేతిలో పడిపోయారు. వాళ్ళు ఎక్కిచ్చేసారు, ఇంజెక్ట్ చేస్తారు సంవత్సరాలుగా. నీకు చేతబడులు జరిగినాయి, వశీకరణాలు జరిగినాయి, చిల్లంగలు జరిగినాయి అని. ఇంక వీళ్ళకి తెలియకుండానే వీళ్ళే ట్రాన్స్లోకి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ అవడం వల్ల నాస్తికులు అనేటటువంటి ముద్ర వేసి వాళ్ళని సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు పాపం ఎంత మంచిగా చెప్పినా కూడా చేతబళ్ళు ఉన్నాయండి, ఇవి తర్వాత చిల్లంగలు ఉన్నాయండి, మాకు చేసేసారండి అని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అండి, సమాజంలో హీరోలుగా ఉన్నవాళ్ళు, మీరు ఆఫీసర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, పొలిటీషియన్స్గా ఉన్నటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, మీకు తెలీదా ఎందుకు మరి మీరు లెజెండ్స్గా ఎదగలేకపోయారంటే? మీలో లోపం, ఇదే లోపం. ఏం లెజెండ్స్గా ఎదిగిపోయినటువంటి వాళ్ళు ఇలా చేతబడి చేశారని చెప్పేసి కూర్చున్నారా? వాళ్ళు కూర్చోలేదు కదా. అంటే వాళ్ళు ఏరుకున్నటువంటి గురువులు, ఎప్పుడు మనం పట్టుకున్నటువంటి గురువులు, వాళ్ళు సామాజిక స్పృహ తీసుకొచ్చేటటువంటి వాళ్ళు అయి ఉండాలి, రెవల్యూషనరీ అండ్ రాడికల్ చేంజెస్ తీసుకొచ్చేటటువంటి వాళ్ళు అయి ఉండాలి, ఆ భావాలు ఉండాలి. ఇప్పుడు ఒక ప్రభాత్ రంజన్ సర్కార్ ఎప్పుడైనా ఇలా చెప్పారా? ఒక స్వామి వివేకానంద ఎప్పుడైనా ఇలాగా చెప్పాడా చేతబళ్ళు ఉంటాయి? ఒక ఆదిశంకరాచార్యులు జగద్గురువులు వచ్చి చెప్పారా? నీ అభివృద్ధికి నువ్వు అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యు రీచ్ యువర్ గోల్. అసలు ఆగొద్దన్నారు. ఆగకుండా నిరంతరం కృషి చేసుకుంటూ వెళ్ళమన్నారు. నీ గోల్ నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు ఎన్నో బాధలు వస్తాయి, కానీ ముందుకు వెళ్ళు అంతే అని చెప్పారు. మరి వీళ్ళంతా ఎవరు? ఫిలాంథ్రఫిస్ట్. వీళ్ళకంటే పోటుగాళ్ళ వీళ్ళు, కపట మంత్రగాళ్ళ, కపట జ్యోతిష్కుల, కపట బ్రహ్మలు వీళ్ళంతా కూడా. మరి ఇటువంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ చేతబడి చేసే అంత గొప్ప మనగాళ్ళ చేసేయమని చూద్దాం. ఎన్నో దేశ ప్రధానులు ఉన్నారు, ఒకరికొకరు పోటీలు ఉంటారు, దేశ సీఎంలు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, ఒకళ్ళొకళ్ళు పడనటువంటి వాళ్ళంతా తెలియక చేతబడులు చేసేసుకోలేక ఒకళ్ళకొకళ్ళు. అంత పెద్ద పోటుగాళ్ళు లేరు. ఎవడైనా సరే నాకు చేతబడి జరిగిందండి, నేను దానివల్లే నేను పైకి రాలేకపోయానండి అంటే మీకు మానసిక లోపం ఉన్నట్టే లెక్క. మీరు పాడైపోయింది కాకుండా సమాజాన్ని పాడు చేసేయడం కోసం వచ్చి మాకు చేతబడులు జరిగినాయండి అని మీ పక్కింటోళ్ళకి చెప్పినా, ఎదురింటోళ్ళకి చెప్పినా ఇదంతా కూడా భ్రమ, కేవలం భ్రమ. మీరు సమాజాన్ని మీరు నాశనం చేస్తున్నారు. ఫస్ట్ గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు ఉన్నారు, జగద్గురువులు. వారి దగ్గరికి ఎంతోమంది మానసిక రుగ్మతలతో వచ్చేవాళ్ళు ఉంటారు. చేతబళ్ళు, చిల్లంగలు పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. గానగాపురం వస్తారు, నిద్రలు పోతారు,
ఎన్నో రోజులు దత్తాత్రేయ సమక్షంలో అక్కడ పడుకుంటారు. అలాగే అలంపురం జోగులాంబాదేవి గుడి దగ్గర అమావాస్యకు వస్తారు, గాణగాపురం పౌర్ణమి రోజుకు వస్తారు. అరే చేతబళ్ళు లేవురా మొగుడా అని చెబితే ఉన్నాయి అని చెప్తుంటే ఇంకేం చెప్పాలా? అది కాస్మిక్ సీక్రెట్. అది అంత పెద్ద పోటుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవడు రమ్మన్నాడు? రమ్మను. గోగిరేని బాబు వస్తారు, మన జనవిజ్ఞాన చైతన్య పాలన పేర్లు తెలియదు కానీ పాపం అందరూ కూడా వస్తారు. కృష్ణకుమార్ అక్క వీళ్ళంతా కూడా కమాన్ రమ్మనండి, కూర్చుంటారు. చేతబళ్ళు చేయమని చూద్దాం. ఈ పిచ్చి నమ్మకాలతో గాడిదల్లాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది. రమాదేవి అని ఒక గాడిద ఉంది, గాణగాపురం దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళడానికి డబ్బులు ఇవ్వండి అని అడుక్కుంటూ ఉంటుంది. దాని బతికెప్పుడు అడుక్కునే బతికే అనమాట. ఇక అన్ని గుళ్ళల్లోనూ పాపం ఆడపిల్ల కాబట్టి పాపం ఏదో పేదరికం అని అనుకుంటే లావిష్గానే ఖర్చు చేసుకుంటుంది. ఏదో నలుగురు భక్తులను కలిసి వెళ్తూ ఉంటారు, ఏదేదో చేసుకుంటూ ఉంటారు. మరి ఎందుకు తగ్గలేదు చేతబడినప్పుడు? వాళ్ళకి తెలుసు చేతబడి లేవు, గీతబడి లేవు. నీ ప్రతిభతో నువ్వు పైకి రాలేకపోయావు, ఇది కర్మ సిద్ధాంతం. ఇది నీ యొక్క ఫేట్ వల్ల, నీ యొక్క దురదృష్టం వల్ల నువ్వు ఎదగలేకపోయావు. కాబట్టి దానికి చేతబడి అనే ఒక అందమైన పేరు పెట్టుకొని మిమ్మల్ని మీరు భ్రమంలోకి దింపుకొని మీకు ఎదగలేకపోయారు. ఆర్థికంగా ధన నష్టం చేయడానికి, మరి పేరు ప్రతిష్టలను దెబ్బతీయడానికి, మీ కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్యలు పెట్టడానికి, భార్యాభర్తల మధ్య వివాదాలు పెట్టడానికి, ఇవన్నీ కూడా చేతబళ్ళు చేసేసారు మాకు అనేటటువంటి సింపుల్ సాకుతో సమాజాన్ని భ్రష్టత్వం చేసేస్తున్నారు. మరి ఇటువంటి కపటగాళ్ళు ఎవరైతే చేతబళ్ళు ఉన్నాయని, చేతబళ్ళు మేము చేసేస్తాము, వశీకరణాలు మేము చేసేస్తాము, తీసేస్తామనేటటువంటి బోడిగాళ్ళకి, వీళ్ళకే సగం మందికి భార్యలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, సగం మందికి వాళ్ళ కుటుంబంలో స్థిరత్వం లేదు. ఓన్లీ వాళ్ళు ఏంటంటే మనీని, డబ్బులు చేసుకోవడం అంతే, దానికోసం తప్ప మరొకటి లేదు. సింప్లీ లూటింగ్ ద మనీ ఫ్రమ్ ద పబ్లిక్ పాకెట్స్. మరి ఇదంతా కూడా ఈ మూఢనమ్మకాల నుంచి ఎప్పుడు సమాజం బయటకు వస్తుంది? గురుబలం ఉన్నప్పుడు బయటకు వస్తుంది. గురువే లేడు మీకు, ప్రాపర్ గురువు. ఏమన్నా అంటే ఆ గురువు దగ్గర ఈ గురువు దగ్గరికి వెళ్ళాను. హౌ ఫూలిష్. ఎవడో ఇప్పుడు సాధువులుగా ఉన్నవాళ్ళు తర్వాత ఏదో కొన్ని మీటింగులు పెడితే దేవుడు పిట్టకథలు చెప్తే ఎవడన్నా వస్తాడు. మరి అటువంటి నార్త్ ఇండియాలో చాలామంది బాబాలు అవనాయండి, వీళ్ళు అవనాయండి, వాళ్ళు చాలా శక్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏం శక్తులు ఉంటాయి అసలు? స్పృహండి మాట్లాడుతున్నారా? తెలిసి మాట్లాడుతున్నారా? అసలు మానవుడికి శక్తులు వస్తాయా? చాలా శక్తులు ఉన్నాయండి. ఆంజనేయ స్వామి పూజ చేస్తే ఆంజనేయ స్వామి శక్తులు వచ్చినాయి, అమ్మవారు పూజ చేస్తే అమ్మవారు శక్తులు వచ్చినాయి, ఆయనకు ఉన్నాయి, మనం చేసేమని అయితే శక్తులు కూడా పెట్టకథలు ఎందుకు చెప్పుకుంటాడు? కృష్ణుడిలాగా గోవర్ధన పర్వతం ఎత్తమని చూద్దాం, రాముడిలాగా శివధనస్సుని ఎత్తమా విరచమని చూద్దాం. సమాజంలో ప్రభాత్ రంజన్ సర్కార్ గారు తన శిష్యుడైనటువంటి డాక్టర్ రవిబాత్రా సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఒక ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అని ఒక థియరీ ఇస్తే ఆ థియరీని సబ్మిట్ చేసుకుంటే నోబెల్ ప్రైజ్ వచ్చింది, ప్రభుత్వం గుర్తించింది. అలా రావాలా? మ్యాజిక్స్ ఏంటి? మ్యాజిక్స్. సో ఇవన్నీ కూడా నాన్ సెన్స్ని బోధించేటటువంటి చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళు సమాజానికి చాలా డేంజర్ అనమాట వీళ్ళంతా కూడా. కాబట్టి ఇటువంటి సెలబ్రిటీస్ కానీ, సెలబ్రిటీస్ ఏంటి ఉంది? సెలబ్రిటీస్ నలుగురు జనాలు చూస్తే ప్రముఖ జ్యోతిష్కుడు, 4 వీడియోలు రిలీజ్ చేసరికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, 4 సినిమాలు హిట్ అయ్యేసరికి ప్రముఖ హీరో. ఇలాగే చెప్పారా? డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అలాగే చెప్పారా? డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే చెప్పారా? వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? కాబట్టి మీ యొక్క ఆర్థిక సమస్యలకి, మీ యొక్క బాధలకి, మీరు జీవితంలో ఎదగలేకపోవడానికి కారకులు ఎవరు అంటే చేతబళ్ళు కాదు, మీలో ఎక్కడో లోపం. ఆ లోపం మీకు గురువు లేకపోవడం, సరైనటువంటి మార్గదర్శకత్వం లేకపోవడం. కాబట్టి ఆదిశంకరులు నువ్వు గురువుగా అంగీకరించావా? ఆదిశంకరాచార్య లిటరేచర్ చదివావా నువ్వు? అసలు వివేకానందుడి లిటరేచర్ చదివావా? పరమహంస యోగానందుల వారి లిటరేచర్ చదివావా? ప్రభాత్ రంజన్ సర్కార్ గారు సైన్స్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ రోజున స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్, MIT, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్, కొలంబియా యూనివర్సిటీస్, డ్యూక్ యూనివర్సిటీస్లో సిలబస్గా పెట్టి అధునాతన కాలంలో రాకెట్లు చంద్రయాన్, మంగళయాన్, తర్వాత శుక్రయాన్ మీదకి వెళ్ళిపోతున్నాం. ఇటువంటి కాలంలో ఇటువంటి నీచ చీడ పురుగులు బయలుదేరి ఈ చేతబళ్ళు ఉన్నాయి, చేతబళ్ళు చేస్తున్నారు అని చెప్తున్నారు. అలా చెప్పకపోతే ఈ ప్రజలు కూడా బుద్ధి లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అసలు వీడియోలే చూడరు. నాస్తికులు చెప్పేవి నాస్తికులండి. వాళ్ళు ఏం నాస్తికులు? సమాజాన్ని సవ్యమైనటువంటి మార్గంలో తీసుకెళ్తున్నారు వాళ్ళు, మంచి చెప్తున్నారు వాళ్ళు. మ్యాజిక్లు ఏంటి? నోట్లో నుంచి శివలింగాలు తీయడాలు,
తర్వాత మిరాకిల్స్ చేయడు బాబా. ఎప్పుడు కూడా సాక్షాత్ దేవుడు అనేవాడు మిరాకిల్స్ చేయడు. హ్యూమన్ బాడీతో వచ్చాడు, నాలాగే ఉన్నాడు దేవుడు, నాతో మాట్లాడుతున్నాడు, నాకు వాట్సాప్ కాల్ చేస్తున్నాడు, నేను చాటింగ్ చేస్తున్నాను. వాళ్ళకి తెలుసు నేను ఇప్పుడు ఎవరెవరితో మాట్లాడుతున్నానో. ఇప్పుడు వాళ్ళందరూ కనుక ఈ వీడియో విన్నట్లయితే వాళ్ళకి తెలుసు, ఇది వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మూర్ఖ ప్రజలు మాత్రం కొంతమంది ఇంకా వాదిస్తూనే ఉంటారు, ఇంకా మాధ్యమ చేతబడులు చేసేసారని భ్రమల్లోనే ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు దొబ్బెట్టుకుంటూ ఉంటారు. కనీసం డబ్బులు కొంతమంది సెలబ్రిటీస్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు డబ్బులే కొడతారు. వాళ్ళు ఏదో వాళ్ళు వెళ్తారు అంతే, సానుభూతి కోసం. ప్రజలు ఎందుకు రాలేదు, పైకి రాలేదు అని అనుకుంటారని చెప్పేసి వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. సో ప్లీజ్ డోంట్ స్పాయిల్ ద సొసైటీ. యూ హ్యావ్ నో రైట్ అట్ ఆల్ టు స్పాయిల్ ద సొసైటీ. మీకు ఏమైనా దమ్ముంటే, మీరు ఏమైనా సమాజాన్ని బాగు చేయాలనుకుంటే కమ్ టు ద సొసైటీ. కెమెరా ముందుకు రండి, మాట్లాడండి, సమాజానికి మంచి మెసేజ్లు ఇవ్వండి, సమాజాన్ని సంస్కరించండి, మూఢనమ్మకాలను పెంచకండి. మీరు ఎలాగో దాన ధర్మాలు ఇవ్వలేదు, పేదవాళ్ళకి ఏమి ఇచ్చారు? కమాన్ టేక్ ద లిస్ట్. ఒక సినిమా హీరో ఉంటాడు, ఏమి ఇచ్చావు నువ్వు డబ్బులు? ఎప్పుడో 10 సంవత్సరాలకు ఒకసారి ఒకడికి ఏదో చిన్న డబ్బులు ఇచ్చి నేను దాన ధర్మాలు చేసేస్తున్నాను, ఆర్ఫన్స్ని చూసేస్తున్నాను, సాధువులు చూసేస్తానంటే సరిపోదు. రెగ్యులర్ ఉంటుంది మన ధర్మశాస్త్రం, 10% ప్రతి నెల ఇవ్వాలనుంది. ఇచ్చావా నువ్వు? ఎందుకు నీ కర్మల్ని ఇచ్చేస్తాడు? ఆఫీసర్స్ ఎవరైనా సరే, ఈ చేతబళ్ళ బ్యాచ్ అంతా కూడా అందుకనే మీరు అలా అజ్ఞానంలో ఉండే నాశనం అయిపోతారన్నమాట. మిమ్మల్ని ఏ గురువు కూడా రక్షించలేడు. బికాస్ యు డోంట్ రిలై ఆన్ రియాలిటీ అండ్ యు డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. అండ్ అట్లీస్ట్ మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలనేటటువంటి బుద్ధి జ్ఞానం కూడా మీకు లేదు. కాబట్టి ఇటువంటి చేతబళ్ళు ఉన్నాయి, చెల్లంగులు ఉన్నాయి, దానివల్ల మేము ఇలా అయిపోయాము అనేటటువంటి బాధతో ఉంటారు. జగద్గురు అంటే ఏంటి? దత్తాత్రేయుడు ఊరు వెళ్ళిపోవడం అనుకున్నారా? బస్సు వేసుకొని, లేకపోతే ట్రిప్స్ పెట్టేసి యాత్రలు అనుకుంటున్నారా? గణగాపురం దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళడం అంటే గురుదేవుడు ఆయన. నీ గురువు దగ్గర, నీ స్కూల్లో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇప్పుడు సినిమా హీరోవో లేకపోతే ఇప్పుడు ఆఫీసర్వో నీ ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వేసుకొని నేను వెళ్తానంటే స్కూల్లో రానేసారు, గెట్ అవుట్ ఆఫ్ ద స్కూల్ అని చెప్తాం. ఎందుకని? స్కూల్కి ఒక యూనిఫామ్, స్కూల్కి ఒక కోడ్, ఒక కాండక్ట్. అటు సీఎం కొడుకైనా, పిఎం కొడుకైనా, లేకపోతే మామూలు లేమ్యాన్ కొడుకైనా సేమ్ యూనిఫామ్ యూ హ్యావ్ టు వేర్. సేమ్ పద్ధతులు, డిసిప్లిన్ ఇవన్నీ ఉంటాయి. అలా లేని చోట పెరిగారు కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాల్లో పెరిగిపోయారు. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ఎవరైతే ఇలా మూఢనమ్మకాల భ్రమలో ఉన్నారో మీరంతా బయటకు రండి, చదవండి. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఎక్కడన్నా చెప్పారేమో చెప్పండి. స్వామి వివేకానందుడు ఎక్కడన్నా చెప్పాడేమో చెప్పండి. తర్వాత ఈ పరమహంస యోగానందుల వారు ఎక్కడన్నా చెప్పారా? లేకపోతే ఈ యొక్క ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఎక్కడన్నా చెప్పారా? ఎక్కడా చెప్పరు వాళ్ళు. దే ఆర్ ఆల్ సోషల్ రిఫార్మర్స్, దే ఆర్ ఆల్ సోషల్ రెనోవేటర్స్. సిగ్గులేదు మీకు చెప్పడానికి? దాన్ని ప్రోత్సహించే గాడిదలకి అదే పొట్టకూటి కాబట్టి వాళ్ళు ఏదో చెప్పుకుంటారు. వాళ్ళ ట్రాప్లోకి వెళ్తారు మీరు చదువుకొని. డూ సర్వీస్ టు ద పూర్. పేదవాళ్ళకి సేవలు చేయండి, పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయండి. తర్వాత అనాథ పిల్లలకి ఇవ్వండి, వాళ్ళ చదువులకి మీరు ముందుకు తీసుకెళ్ళండి. సాధువులకి ఇవ్వండి. సాధువులు అంటే కాషాయ బట్టలు కట్టుకున్న ప్రతి ఒక్కడు సాధువు అయిపోతాడా? ఈ విధమైనటువంటి పరిశోధన ఇదంతా ఎందువలనంటే కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్ వల్ల ఇలా ఇడియట్గా మారిపోతారు. ఇడియాటిక్ సైకాలజీ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎంత చెప్పినా మార్పు రాదు. కనీసం నేను చెప్పే దాంట్లో 1% అయినా సరే, ఒక్కళ్ళైనా మారినట్లయితే మన ఈ ప్రయత్నాలు, ఈ అరుపులకి, ఎనర్జీ వేస్ట్కి మనకి ఒక దారి దొరుకుతుంది. గోగినేని బాబు గారు, ఇతర జనవైద్య విజ్ఞాన వేదిక వాళ్ళు, ఇతర మంచి గురువులు ఉన్నారు, మంచి భక్తులుగా ఉన్నవాళ్ళు కూడా. అటువంటి వాళ్ళు ఎవరో చెప్పలేదే. మీ సెల్ఫిష్ కాజుల కోసం, మీ సెల్ఫిష్ సానుభూతుల కోసం దయచేసి సమాజాన్ని పాడు చేయొద్దు. ఇవన్నీ కూడా ఏ గ్రహాలు ఈ రకంగా చేతబడులు ఉన్నాయని, ఇలాగని ఈ 12 రాశుల వారిని ఎలా భ్రమింపజేస్తాయో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక్కొక్క రాశికి విడివిడిగా చూసుకుందాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఇప్పుడు మొన్నటిదాకా దెయ్యాలు పట్టుకున్నాయి, చేతబళ్ళు పట్టుకున్నాయి అని చెప్పి బాధలు పడ్డారు. ఇప్పుడు ఆ పీడలన్నీ పోయినాయి. ఈ ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా మనుషులు మంచివాళ్ళే, కానీ కపటలను పోషించారయ్యా మీరు ఇంతకాలం కూడా. మాకు చేతబళ్ళు జరిగినాయండి, మేము చేసుకున్నామండి, మా ఊరు పంతులు గారిని తెచ్చుకున్నామండి అంటే ఏ శాస్త్రబద్ధమైన పంతులైనా సరే ఇలాంటివి చేస్తాడా? కపటులు మాత్రమే చేస్తారు, కపట పాస్టర్లు చేస్తారు, కపట హజరత్తులు చేస్తారు. చదివేసి థూ 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 అని కొడతారు చూడము ఉమ్ము. అందులో ఆ ఉమ్ము ఎంగిలి ఉమ్మును తాగుతారనమాట. తాయెత్తిచ్చాడండి. ఒరే తెలుగు మంత్రాలే సరిగ్గా రావు, వాళ్ళకి తెలుగు మాట్లాడటమే సరిగ్గా రాదు. వాళ్ళ తాయెత్తులు కడుతుంటే మీరు ఎలా తీసుకుంటున్నారా బాబు? నాకు అర్థం కాదు అసలు. కాబట్టి దెయ్యాలను తీసేస్తారా? దెయ్యాలంటే అంత ఈజీగా ఉన్నాయా? దెయ్యాలంటే రమ్మను,
ఒక ఆత్మను పంపిస్తాను, రమ్మను దెయ్యం. పిచ్చి మాటలు, పిచ్చి భ్రమలు, దెయ్యాలు ఉంటాయి, తోలు తీస్తాయి. మీకు అందులో డౌట్ లేదు. చచ్చిపోయినటువంటి వాళ్ళు, మీరు మోసాలు చేస్తే చచ్చిపోయినటువంటి వాళ్ళంతా మీ మీద పగబట్టి రెడీగా ఉన్నారు. ఏదో టైంలో లారీ కింద తోసేస్తారు మిమ్మల్ని, గ్యారంటీ, అందులో డౌట్ లేదనమాట. అప్పుడు చూసుకోండి, మిమ్మల్ని మీరు ఆపుకోండి. అప్పుడు దీపు స్టార్ వచ్చి రక్షించాలి మిమ్మల్ని. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా గురుడు సప్తమ స్థితిగతుడు అయ్యాడు. చక్కగా మీకు అందరికీ వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. శత్రువుల బాధ పోతుంది. అదేవిధంగా ఈ యొక్క అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం ఉంది. పనులన్నీ కూడా లేటుగా అవుతూ ఉంటాయి. కంగారు పడద్దు. పనులు అయిపోవడానికి మీరు ఏమైనా ఆఫీసర్లా? ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెయిట్ చేయలేరు మీరు. పేషెంట్స్ గురువుగారి దగ్గరికి ఏమంటే 2 రోజులు అయిపోయిందండి వాట్సాప్ పెట్టి ఫ్రీగా చెప్పేదానికి ఆగలేరా మీరు? 20,000 25,000 కట్టి 6 నెలల తర్వాత రమ్మంటే కపటగాళ్ళు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి నుంచుంటారు. 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు పెట్టేసుకొని కపట మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలీదు. ఏం చేస్తారు? పూజ అంటే ఏంట్రా? పూజ అంటే ఏంటి అసలు? పసుపు కుంకాలు వేసేయడమా? చేతబడి తీసేస్తావా? ఒక తలకాయ అక్కడ పెట్టేస్తే, ఒక పుర్ర అక్కడ పెట్టేస్తే అయిపోయిందా? ఏం మంత్రాలు చదువుతున్నాడు అసలు? ఏంటి? ఏమన్నా తెలుసుకుంటున్నారా? అదే మీ పిల్లల్ని ఎంపీసీ కేడెట్ మ్యాథ్స్ సండే ఇంటిగ్రేషన్ ఎవరి టీచర్ చెప్తున్నారు ఇవన్నీ అడుగుతావు. మరి ట్యూషన్ మాస్టర్ని, నారాయణ శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ని అడుగుతావు, డీన్ కలుస్తాను అంటే తెంగరోళ్ళు పాపం హోమ్ ట్యూషన్స్కి వచ్చేవాళ్ళు ఇది చెప్తున్నావు అది చెప్తున్నా చదవట్లేదు అని అడుగుతావు. చూడు, పేద బ్రాహ్మణులను అడుగుతారు మీరంతా. పాపం మోసం చేయకుండా ఉన్నటువంటి సాంప్రదాయబద్ధమైన జ్యోతిష్కుడికి 10 రూపాయలు పళ్ళెల్లో వేయడానికి ఏడుస్తారు. కపటల గారికి 3 లక్షలు 5 లక్షలు ఇస్తారు. ఏమొచ్చాడికి? నీకేమొచ్చు? ముందు తెలివి ఉండాలా. ఆ తెలివి లేకుండా లాస్ట్ ఇయర్ అంతా కూడా గడిపారమ్మా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు. ఇప్పుడు సప్తమంలోకి వచ్చాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చిన్నమాయను పెదమాయ మింగుద్ది. ఈ బోడి బొకడానా కొడుకుల మాయ నా ముందు కాదనమాట. జగద్గురు శిష్యులం భారతీ తీర్థస్వామి, శృంగేరి భారతీ తీర్థస్వామి వారి శిష్యులం. ఎప్పుడైనా మా గురువుగారు ఇలా చెప్తారా? శృంగేరి వాళ్ళు తెలియలేదా మీకు? విధుశేఖరేంద్ర సరస్వతి మహారాజు గారు, భారతీ ప్రభు గారు ఇలా చెప్తారా? ఇస్కాన్ ప్రభుపాదుల వారు, ఒరిజినల్ ప్రభుపాదుల వారు చెప్తారా ఇలా? భక్తి వేదాంత ప్రభుపాదుల వారు. ఇస్ దిస్ ద వే? సో ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరు మీ జాతకం అంతా బ్రహ్మాండంగా ఉంది. ఇల్లు కొంటారు, స్థలాలు కొంటారు, మొత్తం కార్లు కొంటారు, అన్నీ సుఖాలే సుఖాలు. ఇంకా దురాశకి వెళితే పైనుంచి ఒక్కటి తెపిమని పడదొబ్బుతుంది అనమాట గ్రహం. ఇలా ఈ కపటగాళ్ళ చేతుల్లో పడిపోవడానికి. సో కాసుకొని కూర్చోండి, శని రెడీగా ఉన్నాడు మీకోసం. దానికోసం విరుగుడు ఏంటంటే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నడుపు 8 గంటలకి దానం చేయండి. అదేవిధంగా మనము రావి చెట్టుకు నీళ్లు పోయండి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. చక్కగా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.